Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Hi Andy, welcome to our channel Vizag Telugu Family Vlogs. Nenu mi Aprajita. నన్ను చూస్తే మీకు అర్థమైపోయింది ఫైనల్లీ ఇన్ ద సీజన్ ఆఫ్ క్రిస్మస్. సో ఈరోజు వీడియో వచ్చి మేము క్రిస్మస్ షాపింగ్ ఎలా చేస్తాం, ఎక్కడ చేస్తాం, ఏం కొనుక్కుంటున్నాము అని. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎంటర్డ్ ద ఇంపార్టెంట్ ఆర్ ఫేవరెట్ సీజన్ అండి, క్రిస్మస్ సీజన్. మాకు ఈ డిసెంబర్ అంటే చాలా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది ఇయర్ మేము వెయిట్ చేస్తాం ఈ సీజన్ కోసం. We wish you all a happy and merry Christmas from our family to yours అండి. సో ఈరోజు అయితే మేము క్రిస్మస్ షాపింగ్కి అయితే రెడీ అయ్యామండి. నేను జోషి బయలుదేరుతున్నాం అనమాట. సో ఈరోజు మేము షాపింగ్ ఏం చేస్తాము, ఎలా చేస్తాము, ఎక్కడ తీసుకుంటాము, ఇవన్నీ అయితే ఈ వీడియోలో మేము మీకు చూపించబోతున్నాము. సో చాలా ఫన్ ఉంటుందండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతానికి టైం అయితే 10 అవుతుందండి. మేము పూర్ణ మార్కెట్ వెళ్ళాలి, ఒక ఊరు వెళ్ళినట్టేనండి లిటరల్లీ అసలు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి, బయలుదేరదాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, యూ విల్ హ్యావ్ ఫన్. ఫైనల్లీ పూర్ణ మార్కెట్ అయితే వచ్చేసామండి. సో మేము ఇప్పుడు ఉన్న షాప్ వచ్చి దేవి కలెక్షన్స్ అనమాట. సో లోపల మీకు కలెక్షన్ ఎలా ఉన్నది ఏంటో చూపిస్తాను. మాకైతే మొత్తం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఒకటి షాప్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇవి చూడగానే మంచి ఫీల్ అయితే వచ్చిందండి, క్రిస్మస్ షాపింగ్. సో ఇది ఇంకా స్టార్టింగ్, లాంగ్ వే టు గో, లాంగ్ షాపింగ్ టు డూ. పూర్ణ మార్కెట్ అండి, అటుపక్క మార్కెట్, ఇటుపక్క అన్ని చిన్న షాప్స్ అనమాట. అదిగోండి అటంతా ఢిల్లీ మార్కెట్ అవుతుంది. కప్స్ తీసుకుంటున్నామండి. అంటే క్రిస్మస్కి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి, అంటే సాధారణంగా మీకు తెలియకపోతే క్యారల్ పార్టీ అంటారు, క్యారల్స్ అనమాట. సో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి మేమైతే ఏంటో చెప్తాం మీకు వీడియోలో. సో ఇవి చిన్న కప్స్ అండి. సో ఇందులో ఏం చేస్తామంటే జెల్లోస్ పెడతాం అనమాట. జెల్లీ ఉంటుంది కదా, డిఫరెంట్ ఫ్లేవర్స్, మ్యాంగో, పైనాపిల్, స్ట్రాబెరీ, బ్లాక్ కరెంట్, ఇలా. దాంతోపాటు హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తామండి మేము. సో ఆ చాక్లెట్స్ కూడా ఇందులో పెట్టి వాళ్ళకైతే గుడీస్ ఇస్తాం. దాంతోపాటు ఇంకా చాలా రిఫ్రెష్మెంట్స్ అయితే మేము ఇస్తాం, వీడియోలో మీకు చూపిస్తాము. సో ప్రస్తుతానికైతే ఈ సైజ్ కప్స్ తీసుకుంటున్నామండి. దాంతోపాటు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాము, మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. అలాగే కప్ కేక్స్ అండి. నేనైతే ఇంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే చేస్తాను. సో ఈ కప్ కేక్స్ అయితే తీసుకుంటున్నాను, క్రిస్మస్ కదా, సో ఆ కలర్స్ చెక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడికి వస్తే అండి ఒక్కొక్కటి చూస్తుంటే అన్నీ కొనేయాలని ఉన్నది అసలు. సో చూడండి ఎన్ని తీసామో, బయట పెట్టాము అసలు అన్నీను. సో ఇక్కడ చూడగానే ప్రతిదీ కొనేయాలి. ఆ ఫ్లేవర్స్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయండి. మాకైతే చాలా నచ్చింది అనమాట. బేకరీ హోల్సేల్ షాప్, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కేక్ ఏంటి, కాంపౌండ్ చాక్లెట్ ఏంటి, చెప్పాం కదా, లైక్ చాక్లెట్స్ ఇంట్లో చేస్తాము అండ్ జెల్లోస్ కూడా ఇంట్లో చేస్తాము అని. తయారు చేయండి ఈ చాక్లెట్ ని, చేసి మౌల్డ్స్ చేస్తాం. ఎలాగో వీలైతే నేను వీడియోలో చూపిస్తాను. సో మౌల్డ్స్ ఎలా చేస్తాము అని ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. చాక్లెట్స్, కేక్ మిక్స్, జెల్లోస్, అలాగే కప్ కేక్స్, మౌల్డ్స్, అలాగే ఈ కప్స్ ఇవన్నీ తీసుకున్నామండి. ర్యాప్, చాక్లెట్ ర్యాప్. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదండి, సాయి బాలు ప్లాస్టిక్స్ అని ఉన్నది. మేము ప్లాస్టిక్స్ కోసం వచ్చామండి, చిన్న కప్స్ కోసం. కానీ అది చిన్న బేకరీ షాప్లో, బేకరీ అని అనకూడదు కానీ బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే దొరుకుతున్నాయి. మాకైతే చాలా నచ్చిందండి. లైక్ చూడగానే 1400కి కప్ కేక్స్ మీరు చూసే ఉంటారు, అవన్నీ తీసుకున్నాం. క్రిస్మస్ కదా, ఆ మాత్రం ఉండాలి. కరెక్ట్. సో ఇక్కడికి వస్తే అసలు ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి వచ్చేస్తుందండి, అంత బాగున్నాయి. ఈ సెటప్ చూడండి, ఈ గిఫ్ట్ బాక్సెస్ కానీ, ఈ ఎల్ఫ్ క్రిస్మస్ ట్రీస్ కానీ, లేకపోతే ఈ శాంటా లైట్స్ కానీ, లేకపోతే ఈ బబుల్ కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే శాంటా నార్త్ పోల్ ల్యాప్లాండ్కి వెళ్ళిపోయినట్టుంది. మీకు ఆల్రెడీ చెప్పాను డ్రీమ్ డెస్టినేషన్ అది అని. సో ఇవన్నీ చూసినప్పుడు మంచి ఫీల్ అయితే వచ్చిందండి. అండ్ బ్యూటిఫుల్ రెయిన్డీర్స్,
డిఫరెంట్ ట్రీస్. సో చూడండి, శాంటా రెయిన్డీర్ అండి. అండ్ ఆల్సో దిస్, ఈ ట్రైన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫ్రంట్ శాంటా లోడ్ వేసాడు అనమాట గిఫ్ట్స్ది, వెనకట్ల శాంటా రిలాక్స్గా గొడవ ఆ ఒక్క బోగీలో కూర్చున్నాడు చూడండి. ఇవి చూసి పిల్లలు పిచ్చెక్కిపోరా అండి చెప్పండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఈ ట్రీ సెటప్ కూడా చాలా బాగుంది. క్రిస్మస్ ఫీల్ అయితే వచ్చేసిందండి. అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అసలు వన్ మోర్ దగ్గర స్టాక్ చాలా బాగుంది. గ్రీన్ కలర్ ఉంది కదా. ఏ వాళ్ళది. సో స్పెట్స్ తీసుకుంటున్నామండి. సో చాలా వెరైటీ అయితే ఉన్నది. అసలు మాకైతే అంటే పెద్దవాళ్ళు అయ్యండి మేమే ఎలా ఉంటే చిన్నపిల్లలు ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటారో. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ ఫీల్ అయితే వచ్చింది అసలు. వావ్. ఇదైతే ఇంకా టోటల్ క్రిస్మస్ ఇన్ చెట్టే బొర్ర మీద పెట్టుకున్నట్టండి. నైసా. ఇది చాలా బాగుంది అన్నిటికంటే. అవునా. ఇది అద్భుతం. హ్యాపీ క్రిస్మస్. చాలా బాగుంది ఇది. నీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే జిగ్ 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 లా ఉంది. సో మేము వచ్చి చాలా యాక్సెసరీసే కొన్నామండి. సో మేమైతే స్పెట్స్ పిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు ఎవరైనా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది ప్రమోషన్ కాదండి, అసలు రూపాయి తగ్గించలేదు వాళ్ళు. మేము ఎందుకంటే సరదాగా మీకు వీడియో ఉంటుందని. అండ్ మీరు కూడా ఒకవేళ వైజాగ్లో ఉంటే ప్లాన్ చేసుకుంటారని చెప్పడం అంతేనండి. సో మేమైతే స్పెట్స్ తీసుకున్నాం. అలాగే రేపు మా చర్చ్లో కిడ్స్ క్రిస్మస్ కూడానండి. సో హెడ్ బ్యాండ్స్, వాళ్ళకి రిచ్ క్రిసి వాళ్ళు కూడా స్పెట్స్ తీసుకున్నాం. అలాగే ఫాయిల్ బెలూన్స్ తీసుకున్నాము, క్రిస్మస్ థీమ్లో ఫాయిల్ బెలూన్స్ కూడా. అండ్ స్టార్ అని క్రిస్మస్ ట్రీ అని ఇవన్నీ కూడా తీసుకున్నాం. బిల్ అయితే 4000 చేసామండి. సో ఫైనల్లీ అండి షాపింగ్ చేసాము, తీసుకొని వచ్చేస్తున్నాము. ఇంకా వేరే అయిపోలేదండి, ఇంకా బోల్డ్ ఉంది షాపింగ్ చేయాల్సింది. ఇంకా వేరే షాప్ లో పెట్టేసి వచ్చాము. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు దీని ప్రీవియస్ క్లిప్ లో. ఆల్రెడీ బేకరీ ఐటమ్స్ కొని అక్కడే పెట్టొచ్చాము, మొయ్యలేక అన్ని ఒకేసారి తీసుకువెళ్దామని. సో వెళ్తున్నాం రండి. మార్నింగ్ ఏం తెలియలేదండి, బయలుదేరిపోయాం. లెగిసి టీ తాగి 2 సమోసా తిన్నాం. అపరాజిత సమోసా వీడియో తీసుకునే టైం కూడా లేదు, ఎందుకంటే ఇంకా చాలా వర్క్ ఉంది. అందుకని జ్యూస్ తాగేసి మిగతా షాపింగ్ అయితే కంప్లీట్ చేయాలి. టైం ఎంత అయింది? 12:30. పావుతక్కువ 1 గంట. పైనాపిల్ జ్యూస్ అండి, చాలా రిఫ్రెషింగ్ ఉందంటే. ఎండ గోల ఆ ఒక్క వేడికి చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఇంకో షాప్కి వచ్చామండి, క్రిస్మస్ క్యాప్స్ తీసుకున్నాం చూడండి. ఇవైతే చాలా బాగున్నాయి, మంచి ఫీల్ వచ్చాయి. క్రిస్మస్ చాలా బాగున్నాయి. స్టార్ అండ్ అలాగే స్నో ఫ్లేక్స్ ఉన్నాయి, డిజైన్ చాలా బాగుంది. చాలా అయితే కొంటున్నామండి, తిరుగుతున్నాము. అసలు లైక్ పూర్ణ మార్కెట్కి వస్తే ఇది ఒక ఓషన్ టైపే, అలాగా వెళ్తున్న కొద్ది ఏదో ఒకటి అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే వర్క్ కూడా ఉందండి, చాలా వర్క్. బ్లూ ఇచ్చారు, గ్రీన్ కావాలి, గ్రీన్ కావాలి. తీసుకున్నాము. ఇవన్నీ ఎలా మోసుకెళ్ళాలో అర్థం అవట్లేదు కదా. బండి మీద వచ్చామండి, ఇద్దరు మోసుకునే తిరుగుతున్నామండి. క్రిస్మస్ ట్రీ ఒకటి కొనాలండి, క్రిస్మస్ ట్రీ గురించి తిరుగుతున్నాము అన్నమాట. ఇది ప్రతిసారి మాకు తెలిసిన అడ్రస్ కన్నా మూసారు. అక్కడ ఏమని చెప్పాడా? ఫైనల్లీ మేము రెగ్యులర్గా కొనే ప్లేస్ అండి, ఇయర్స్ నుంచి. కానీ అన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ట్రీ కోసం అయితే ఈ ప్లేస్ దగ్గరకు వచ్చాము. చెమటలు పట్టేస్తుందండి, వింటర్లో కూడా ఒక్క పెట్టేస్తుంది. చలికాలంలో చలి లేదు. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది.
చేసానండి. సర్బత్ మారేడు అంటారు కదా, ఇది చలవ చేస్తుందంట. మరి ఏ ఫ్రూటో మరి నాకైతే తెలియదు. ఇది వెరీ నైస్, చాలా రిఫ్రెషింగ్. సబ్జా గింజలు ఒకటి ఉన్నాయి, చాలా బాగుందండి. ఈ ఎండలో మాత్రం చలవ కావాలి. కొంచెం సోడా ఏరా ఉంటే స్వీట్ ఎక్కువైపోయింది. పూర్ణ మార్కెట్లో ఎన్ని షాపులు ఉండాలో అన్ని తిరిగేసామండి. అన్నట్లో ఒకటి అంటే ప్రీమియం ట్రీ కోసం అండి. సో ఈ ట్రీ మాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి ఉన్నదన్నమాట, మళ్ళీ తీసుకుంటున్నాము అక్క కోసం అని. సో ఇది వచ్చి 6 feet ట్రీ అండి. సో ఇదైతే మంచి ఆ స్నో ఫీల్, చక్కగా చెర్రీస్, ఈ పైన్ కోన్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. 5000 అండి ట్రీ. 6 feet ట్రీ తీసుకుంటున్నాం మేమైతే. ఇదిగోండి చిన్నది, ఇది అది 5 feet భయ్యా. సో ఫైనల్లీ అండి ట్రీ కొన్నాము. అంటే ఇంకా వర్క్ ఉందండి, కానీ వెళ్ళిపోతున్నాము, వైండ్ అప్ చేసేస్తున్నాము. మళ్ళీ మేము ఇంకొకరు పంపిస్తాం, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది, 2 అయిపోయింది. ఇక మెయిన్ ఏంటంటే ఆఫ్టర్ 4 years అపరాజిత నేను కలిసి రావడం అండి క్రిస్మస్ షాపింగ్కి. ఎప్పుడు షనాయ వస్తాడు, లేకపోతే ఇండివిజువల్గా వెళ్తున్నాము. ఫస్ట్ టైం వచ్చాం చాలా కాలం తర్వాత. ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసి ఇంటికి బయలుదేరామండి. పోర్ట్ రోడ్లో మేము వస్తున్నాం అనమాట. అయితే ఇంకా అక్కడ ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ ఎండ, ఉక్కకి చాలా అంటే చాలా ఇరిటేషన్లా వచ్చేసింది అనమాట. ఆటో ఒకటి దొరకలేదండి. క్రిస్మస్ ట్రీ ఇద్దరం బైక్ మీద పెట్టుకొని తీసుకొని వచ్చాము ఇంటికి. అయితే ఆ నెక్స్ట్ డే మా చర్చ్లో చిల్డ్రన్స్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారండి. సో చక్కగా వాళ్ళు ఇలా ఫోటో బూత్ అయితే అరేంజ్ చేసి క్రిస్మస్ థీమ్లో మొత్తం అంతా ఆ ప్రాప్స్ అరేంజ్ చేసి దాని తర్వాత చక్కగా స్టాల్స్ అయితే పెట్టారండి. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. పిల్లలేంటి, మేము కూడా పిల్లలం అయిపోయాం, అని చక్కగా ఎంజాయ్ చేసామండి. అయితే ఈ ఇయర్ మా చర్చ్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. ఒకవేళ మీకు మా చర్చ్ మేము ఎలా డెకరేట్ చేసుకున్నాము లేకపోతే ఎలా డెకరేట్ చేశారో ఒకవేళ చూడాలని అనిపిస్తే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మేము నెక్స్ట్ వీడియోలో అయితే మా చర్చ్ ఎలా డెకరేట్ చేశారో కూడా చూపిస్తానండి. సో ఫైనల్గా అలా మేమైతే చిల్డ్రన్ క్రిస్మస్ ఎంజాయ్ చేసామండి. 10 o'clock స్టార్ట్ అయ్యామండి. 3:15 అవుతుంది. 3:15 అవుతుంది. ఇప్పుడు తేరుకున్నాము. అంటే ఇంకా కొంచెం షాపింగ్ బ్యాలెన్స్ ఉన్నారు కానీ ఇంకా అక్కడికి వెళ్ళలేదండి. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫుడ్ పెట్టాలి అని. సో ఫైనల్లీ క్రిస్మస్ షాపింగ్ అయితే చేసాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నామండి. సో మేము ఎలా షాప్ చేసామో మీకు చూపించాము. మీరు ఎలాగా ఒకవేళ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా షాప్ చేస్తారో కింద కామెంట్స్లో తెలియచేయండి. See you again in an amazing video. మీకు కానీ వీడియో నచ్చితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. Bye bye. Take care.